అండ్ అన్న చాలా మంచి మంచి సాంగ్స్ ఇస్తున్నారు, అంటే ఇప్పుడు 100 మిలియన్ సాంగ్స్ కూడా ఇస్తున్నారు. లైక్ అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎందుకు శేఖర్ చంద్ర గారు ఎక్కువ కనపడరు ఎక్కడ? ఇప్పుడు నేను ఆర్టిస్ట్ కాదు కదా, నేను కనిపించి అంత చేసేదే ఉంది. నా సాంగ్స్ వింటున్నారు, ఇట్ గివ్స్ అ గుడ్ ఫీలింగ్. సో యా, ఐ ఫీల్ ఐ లిటిల్ షై. మిమ్మల్ని ఎవరు అడగలేదు అంటే ఎక్కువ కనపడటం కానీ ఎక్కడ? అందరూ అంటారండి, నాకు వచ్చే డైరెక్టర్స్ అందరూ కూడా అంటారు ఇంకా విజిబుల్ అవ్వాలి, ఇంకా ఫేమస్ అవ్వచ్చు కదా ఇన్ని సాంగ్స్ చేసి ఇది అనేసి. బట్ ఐ డోంట్ నో, అది నాకు అంటే ఆ సైడ్ అనేది కొంచెం ఇదిగా ఉంటుంది, నర్వస్ గా ఫీల్ అవుతాను ఏదైనా స్టేజ్ కానీ అది కానీ. సో ఐ ఫీల్ యాజ్ అ కంపోజర్ ఐఎమ్ ఫైన్, అంటే మంచి సాంగ్స్ ఇస్తున్నాము, సాంగ్స్ హిట్ అవుతున్నాయి, మంచి మూవీస్ వస్తున్నాయి, గాడ్ గ్రేస్. సో అట్లా, సో సాంగ్స్ వినిపిస్తే చాలు మనం కనపడనక్కర్లేదు అనే ఫిలాసఫీలో అక్కర్లేదు అని కూడా కాదు, మోర్ దాన్ దట్ సాంగ్స్ అయితే వెళ్తున్నాయి, సాంగ్స్ వినిపిస్తున్నాయి అండ్ పీపుల్ నో శేఖర్ చంద్ర ఇది అని. నా ఫేస్ కాకపోయినా సాంగ్స్ అనేది దే ఆర్ లవింగ్ ద సాంగ్స్ సో మచ్. సో దట్ గివ్స్ అ గుడ్ హ్యాపీనెస్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఇది ఊరి పేరు భైరవ కోనలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అల్టిమేట్ ఉంటుంది, హరోం హర సాంగ్ కానీ కరెక్ట్ పర్ఫెక్ట్ ప్లేస్మెంట్స్ లో ఉంటాయి మొత్తం అన్ని. సో దానికి అంటే అసలు ఎన్ని మంత్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కానీ? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్మోస్ట్ ఒక 1.5 months అట్లా తీసుకుందామండి. సో ఈ మూవీకి వచ్చేటప్పటికి ఊరి పేరు భైరవ కోన ఫ్యాంటసీ, అడ్వెంచర్, హర్రర్, థ్రిల్లర్, లవ్ స్టోరీ, లాట్స్ ఆఫ్ ఎమోషన్, పెయిన్, కామెడీ అన్నీ ఉన్నాయి, కలగలిపి ఉన్నది. సో దీనికి ఈ టైప్ ఆఫ్ టేకింగ్ కి అడ్వెంచరస్ కాబట్టి సౌండింగ్ కూడా చాలా పెక్యులర్ గా వెళ్ళామండి. కొన్ని ఎపిసోడ్స్ లో వాయిసింగ్ కానీ లేకపోతే అందులో యూస్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి కొన్ని పెక్యులర్ గా యూస్ చేసాము. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కూడా మీ వాయిసెస్ కూడా ఎక్కడో వినిపిస్తున్నాయని, మధ్యలో ఒక చిన్న దాంట్లో కిల్ ద డెవిల్ అని వస్తుంది, అందులో నేను దినేష్ రుద్ర ఇద్దరు వాయిస్లు తీసుకుని పాడాము, మేమిద్దరం పాడాము. సో అక్కడక్కడ చిన్న ఫ్యూ ప్లేసెస్ లో ఉన్నాయి. బట్ మోస్ట్లీ మాకు అంటే చైతు సత్సంగ్ అని సింగర్ అండ్ దినేష్ రుద్ర అండ్ కరీముల్లా, సో వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఆ వాయిస్ అన్ని కూడా వాళ్ళు పాడినవే ఓవరాల్ గా. అండ్ సో ఇప్పుడు మీరు జర్నీ స్టార్ట్ చేసింది నాకు తెలిసి మనసారా సినిమాతో, నచ్చావులే. యాక్చువల్లీ ఫస్ట్ మూవీ నాకు జ్ఞాపకం ఒక మూవీ చేశాను, సో ఇట్ డిడ్ంట్ గో గుడ్. బట్ ఆ సాంగ్స్ విని రవిబాబు గారు నన్ను పిలవటం జరిగింది. ఫస్ట్ రవిబాబు గారితో అనసూయ అని ఒక మూవీ చేశారు. అనసూయ తర్వాత నాకు మెయిన్ మ్యూజికల్ బ్రేక్ వచ్చింది నచ్చావులే. ఐ థింక్ నచ్చావులే సాంగ్స్ ఇప్పటికీ చాలా మంది రెగ్యులర్ గా అంటే లవర్స్ కానీ అలా వాళ్ళు వింటూ ఉంటారు కదా. నిన్నే కోరా అది ఆ టైంలో చాలా పెద్ద హిట్ అయింది, చాలా మంది. పావు తక్కువ 9 అప్పట్లో పాడుకునే వాళ్ళం మేము కూడా చిన్నప్పుడు, అంటే నాకు తెలిసినంత వరకు ప్రాబ్లీ అంటే చాలా హైదరాబాద్ ప్లేసెస్ తో అన్నిటితో సాంగ్ ఉంటుంది కదా అది నచ్చావులే సాంగ్స్. ఐ థింక్ మీకు మోస్ట్ ప్రాబ్లీ ఒక ఫస్ట్ మంచి ఆల్బమ్ అంటే మీ పేరుతో వచ్చింది అయితే అదే ఫస్ట్ ఆల్బమ్, మ్యూజికల్ గా ఫస్ట్ ఆల్బమ్ నాకు అనేది నచ్చావులే అండి. నచ్చావులే. సో దట్ అంటే ముందు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ప్రూవ్ కంటే కూడా నాకు నేను ఒక కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది. ఓకే ఐ క్యాన్ బికాస్ మెయిన్ అది వేవ్ లెంత్ ఉంటుంది కదండి. సి వాట్ మ్యూజిక్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్ జనాల్లోకి వెళ్ళిన తర్వాత జనాలు హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అది ఫ్రెష్గా ఉండొచ్చు బట్ దే ఆర్ లవింగ్ ఇట్ అనేది జనాలకి అంత నచ్చింది నేను ప్రొడ్యూస్ చేసిన సౌండ్, ట్యూన్స్ కానీ ఇవి. సో ఆ రిజల్ట్ ఐ సా ఇన్ నచ్చావులే అంతే. సో దెన్ ఐ గాట్ కాన్ఫిడెన్స్, ఓకే ఇంకా మంచిగా చేయొచ్చు, ఇంకా మంచిగా చేద్దాము అనేసి ఫ్రమ్ దెన్ రవిబాబు గారితో మనసారా అండ్ అవును మేము వయసుకు వచ్చాం, నువ్విలా. సో బ్యాక్ టు బ్యాక్ ఆయనతో అయితే జర్నీ అయితే మీకు ఫస్ట్ నుంచి ఉంది. మేము వేసుకొచ్చాం త్రినాథ్ గారు, ఆయనతో 2 సినిమా చూపిస్తా మామ అండ్ మేము వేసుకొచ్చాం. రవిబాబు గారితో 7 మూవీస్ చేశారు. రవిబాబు గారితో ఎక్కువ జర్నీ బాగా. రవిబాబు గారితో అంటే నేను బాగా ఆయనతో కలిసి బాగా ఉండేది ఆ టైంలో, మేము డిస్కషన్స్ కానీ అన్ని కూడా. సో ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను, సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ గురించి కానివ్వండి, ఆర్ఎల్స్ సాంగ్స్ ఎలా క్యాచీగా ఉంటాయి, ఎంత సింపుల్గా ఉండాలి, ఇంకా ఎంత క్యాచీగా ఉంటే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా ఇట్ గేవ్ గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు నచ్చావులే సినిమా ఫస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్ ఆల్బమ్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు ఎలా వచ్చిందన్న రెస్పాన్స్? అప్పట్లో బేసిక్గా ఏంటంటే అండి ఇన్స్టా ఇవన్నీ లేవు, సోషల్ మీడియా లేదు, అండ్ యూట్యూబ్ వ్యూస్ చూడటానికి లేదు. సో ఓన్లీ క్యాసెట్స్ నుంచి సిడీస్ కి షిఫ్ట్ అయ్యే టైం అనమాట ఎగ్జాక్ట్ గా. సో అది మనకి తెలియదు, సిడీ సేల్స్ అంటారు, బాగా వెళ్తుంది అంటారు, ఇది అంటారు, బట్ మన వరకు అంతగా తెలియదు. మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే లేటర్ ఆన్
ప్రతి ఒక్కరు కూడా ఈ సాంగ్ గురించి టీవీస్లో రావటం కానీ షోస్లో రావటం ప్లే అవ్వటము, అండ్ ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సాంగ్ గురించి బాగా చెప్పటం, మళ్ళీ ఓ అది మీరేనా చేసింది ఇది అనేసి. సో ఐ ఫీల్ సో హ్యాపీ. మెయిన్గా నిన్నే కోరా, సో దాని సాంగ్కి అవార్డు రావటం, ఇవన్నీ ఇట్ గివ్స్ అ గుడ్ ఎంకరేజింగ్ మూమెంట్స్. సో అలా ఆ జర్నీ అప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు స్టిల్ ఇప్పుడు ఊరి పేరు భైరవ్ కొన్న వరకు ఇంకా నెక్స్ట్ కూడా సినిమాలు ఏవో చెప్పారు కదా. అండ్ సో ఇన్ని మూవీస్ చేసిన జర్నీ ఎలా అనిపిస్తుంది అన్న? ఫస్ట్ లో మనల్ని మనమే బిలీవ్ చేస్తుంటాం, అంటే నేను మ్యూజిక్ చేయగలను, నేను ఇన్ని సాంగ్స్ ప్రొడ్యూస్ చేయగలను అని. సో అప్పుడు మీరు అంటే అనుకున్నది ఇప్పుడు అంటే ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? సేమ్ అండి, ఐ డోంట్ ఫీల్ మచ్ డిఫరెన్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ నాకు ఒక స్టెప్ లాంటిది. సో ఇప్పుడు కూడా అంబాజీపేట కానివ్వండి, ఊరు పేరు భైరవ్ కోన, ఆర్ నేను ప్రీవియస్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ ఇస్ ద స్టెప్ నాకు. అంటే సో దట్ దాని నుంచి మనం ఏమన్నా ఆ మూవీలో కొత్తగా చేసి ఒక కొత్త సాంగ్, సో ఆ సాంగ్స్ హిట్ అవ్వడం వల్ల ఐ గెట్ మోర్ మూవీస్ అనమాట. సో ఇంకా బెటర్ మూవీస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ జర్నీ ఇట్ వాస్ ఆల్వేస్ కూల్ అండి. రకరకాలు ఉంటుంది, ఛాలెంజింగ్ ఉంటాయి, సమ్ టైమ్స్ స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది, సమ్ టైమ్స్ అరే ఈ మూవీ ఆడలేదే, ఈ సాంగ్ వెళ్ళలేదే అనిపిస్తుంది, సమ్ టైమ్స్ చేసిన సాంగ్ అంతగా సడన్గా వైరల్ అయిపోవటం, లైక్ సే బాగుంటుంది నువ్వు నవ్వితే, సో చాలా హెవీ వైరల్ రీల్స్ అయ్యి అంతా అయింది. సో అవి చూస్తుంటే ఐ ఫీల్ రియలీ అంటే ఇంతగా మెలడీ సాంగ్, ఇట్లా ఇంత సోల్ఫుల్ సాంగ్ని ఆడియన్స్ అసలు వదిలిపెట్టరు. అది ఏ సినిమాలో ఉన్నా ఎక్కడున్నా కానీ వెతికి పట్టుకొని సాంగ్ని వాళ్ళు ఓన్ చేసి కొత్త కొత్త ఎక్స్ప్రెషన్స్తో. ఐ థింక్ మీరు చేసిన కొన్ని సాంగ్స్ వల్ల ఆ మూవీకి కొంచెం హైప్ వచ్చింది అనేది అయితే వాస్తవం. అది మీరు విన్నారో లేదో తెలీదు, మీరు చేసిన సాంగ్స్ వల్ల ఆ మూవీకే హైప్ వచ్చింది అనేది మాత్రం మోస్ట్లీ. అంటే ఇవాళ ఉన్న దాంట్లో సాంగ్స్ అండ్ ట్రైలర్, సాంగ్ టీజర్, వీటి వల్లే అంటే మూవీకి ఒక బజ్ క్రియేట్ అవుతుంది. అంటే కంపల్సరీ ఇదే అయిపోయిందండి. సో దట్ అండ్ మెయిన్లీ ఏంటంటే దీస్ టైప్ ఆఫ్ జానర్ మూవీస్ అంటే మోర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్, పెద్ద హీరోస్ కానీ, ఇప్పుడు పెద్ద హీరోస్ అంటే ఇప్పుడు పోస్టర్ పడగానే అర్థమైపోతుంది, సో దానికి ఒక బజ్ వచ్చేస్తుంది, సాంగ్ రిలీజ్ అనగానే క్లిక్స్ వెళ్ళిపోతాయి అవన్నీ. సో ఇట్లాంటి జానర్ ఆఫ్ మూవీస్కి, ఎక్కువ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్కి ఏంటంటే ఆడియన్సే తీసుకెళ్తున్నారు, వాళ్ళే సగం పబ్లిసిటీ చేస్తున్నారు, ఇన్స్టాలో రీల్స్ చేసి ఇన్ని చేస్తూ. సో ఐ ఫీల్ వెరీ అంటే హార్ట్ టచింగ్ ఉంటుంది అవన్నీ చూస్తుంటే. అంటే ఒక సాంగ్ని ఓన్ చేసుకొని వాళ్ళ సాంగ్ అన్నట్టు రీల్స్ చేసి అంతగా లేపి సాంగ్. ఇది మీరు విన్నారో లేదో తెలియదు, బట్ నాకు అంటే మ్యూజిక్ ఇండస్ట్రీలో కానీ తెలిసిన వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, శేఖర్ చంద్ర గారికి ఒక ఆల్బమ్ ఇస్తే డెఫినెట్లీ హిట్ సాంగ్స్ ఉంటాయి దాంట్లో. అంటే ఆయన చేతిలో మ్యూజిక్ అంటే ఒక సినిమా పెడితే డెఫినెట్లీ ఆయన 100% ఒక మంచి ఆల్బమ్స్ అయితే ఇస్తాడు అనే టాక్ అయితే ఉంది. అది మీరు విన్నారా? ఎవరైనా చెప్పింటారా మీకు? అంటే చెప్తా ఉంటారు 100%. అంటే వచ్చే డైరెక్టర్స్ కూడా సో దే ఎక్స్పెక్ట్ అ లాట్ అనమాట. ఖచ్చితంగా దీంట్లో ఒక 3 సాంగ్స్ అట్లీస్ట్ బెస్ట్ ఉంటాయి, బెస్ట్ ఉండాలి అనేసి దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అనమాట. సో నా మీద ఐ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. ఖచ్చితంగా ఒక 2-3 సాంగ్స్ ఖచ్చితంగా హిట్ అవ్వాలి. సో సాంగ్స్ నుంచి బజ్ రావాలి, మూవీకి బజ్ రావాలి అట్లా అనేసి. అండ్ ఇప్పుడు వీటి మూవీస్ గురించి చెప్తుంటే, ఆనంద్ గారితో బిఫోర్ నేను ఎక్కడ కూడా అది, సో ఆయనతో కూడా జర్నీ సూపర్ అనమాట. అంటే ఆయన క్లారిటీగా చెప్తారు, సిచ్యువేషన్ చెప్తారు, బ్యూటిఫుల్గా చెప్తారు, బ్యూటిఫుల్గా స్టోరీ నరేట్ చేస్తారు. సో అక్కడే మనకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది.